నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. ఆ ఛత్రపతి ఇన్స్టైట్ ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. ఏంటిదంటే ఈరోజు నా ఇంటికెళ్ళని తీసేస్తున్నా, అంటే గుండు అయితానా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? 5 నెలలు కష్టపడి పెంచుకున్న జుట్టు ఈరోజు ఆ దేవునికి నా ఇంటికెళ్ళి సమర్పిస్తాను. ఏంటి మమ్మీ ఎవడు? దేనికంటే నేను 10th పాస్ అయినా అని నా ఇంటికి వెళ్ళిస్తా అని మొక్కుకున్నా శివయ్యకు. అందుకే వెంబడకు వచ్చినా. ఇప్పుడు ఎవరెవరు వచ్చారంటే నేను, మా చెల్లె, మా అమ్మ వచ్చినాం. కిందికి వచ్చి మొక్కులైతే అప్పగిపోయిన పోతాను. ఇక్కడ శివయ్య గుడి, కొత్త గుడి పడే కాడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇలా సోమవారం అయ్యి ఉండి ఎంతమంది అయ్యారు. ఇలా లేట్ అయింది వచ్చేసరికి, తొందర లేవలే. ఇది ఎన్ని గంటలకు అంటే 10 గంటలకు. ఇక భీమన్న గుడికి అయితే వచ్చేసినాం. భీమన్న గుడి అంటే ఏంటిదంటే శివుని గుడి. అదేంది శివుని గుడికి మొక్కులు అప్పయ్యప్పుడు పోతారంటే అయితే చిన్న కన్ఫ్యూజ్ అయిపోయినాం. అంటే ఇక్కడ గుండు కొట్టిస్తారు కావచ్చు అని వచ్చాం. కాకపోతే గుండు కొట్టరంటే ఇక్కడ. అందుకే మళ్ళీ తిరిగి వెనక పోవాల్సింది వచ్చింది. ఇక కొంత ముందుకు రాగానే పడ్డది. మేము వచ్చేసినాం. ఇక్కడ గుండు కొట్టిస్తాండి అంకులు నన్ను. ఆడితోనైతే నా గుండు కథం, నా ఇంటికి వెళ్ళి కథం. A few moments later. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక భీమన్న గుడిలోకి అయితే వచ్చేసినాం మేము. ఇక దర్శనంకి అయితే పోయి దర్శనం చేసుకుంటాను. ఇది కొల్లాగల కట్టే ప్లేసు. ఇక్కడ ఫోన్లు నాట్ అవైలబుల్, కానీ ఇది దొంగసాటుగా తీసిన ఇదంతా వీడియో. ఇంకా నేను పోలీసు వాళ్ళు ఎవరు చూడలే, చూస్తే మాత్రం తీసుకునేటోళ్ళు ఫోను. ఇంక లోపలికైతే పోయినాం కానీ ఫోన్ అయితే పట్టుకపోయినాయిలే. ఎన్ని ఫోన్ ఆపేసేసారు, ఫోన్ వీడియో తీసినా అని. పొద్దున్న 10 గంటలకు పోతే సాయంత్రం 5 అయింది. అంతమంది రష్ ఉండే. ఇవాళ సోమవారం కదా, ఎట్లయినా రష్గానే ఉంటారు. కానీ ఇవాళ మంగళవారం కాబట్టి పోషమ్మ గుడికి వచ్చేసినాం మొక్కులు చెల్లించాలని. ఇక పోషమ్మ గుడిలో మస్తు రష్ ఉండే, అసలు ఎటు కదిలియకుండా అయింది. నిన్న సోమవారం కాబట్టి శివుని కాడ రష్ ఉన్నారు. ఇలా మంగళవారం కాబట్టి బద్దిపోష కాడ రష్ ఉన్నారు. ఏం రష్ దేవుడా అసలు అర్థమవుతలేదు. ఇయో రష్ చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఎటు కదులుతలేరు, ముందు కదులుతలేరు, వెనక కదులుతలేరు. ఏంద్ర అంటే మా మీదకి రష్ అవుతారు. ఆడ ఒకళ్ళు అంటే ఒకళ్ళు కన్నా మస్తు డేంజర్ ఉన్నారు. ఇట్లా జరగడానికే తిడుతూనే ఉన్నారు. డైరెక్ట్ మీద పడతారు. ఏందో ఏమో. చలో మరి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.